మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనము. పేతురు, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అనే వాగ్దానం ఇచ్చాడు. పరిశుద్ధాత్మని రాత్రి లేసి ప్రార్థన చేసి వేసుకులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు దేవుడి వాగ్దానం చేయించారు. వెంటనే షడస్ పెట్టిన ఇక్కడ అవునండి. ప్రతిదినం కూడా ఉదయకాలం, సాయంత్రకాలం, మధ్యకాలం, అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం. ఇంకా సుత్యాగం చేస్తున్నాం. బైబిల్ అయితే దేవుని కృపలను పూర్తిగా రాస్తానండి. బైబిల్ చదువుతున్నాం. ఇంకా ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా చేస్తున్నాం. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు కూడా యేసుక్రీస్తునామమున బాప్తిసం పొందుడని మరి దేవుడు మాట్లాడుతున్నారండి. విన్నవాడిని కన్నవాడిని అందరికీ తెలియచేయమన్నారన్నమాట. నీకు కలిగిన మేళ్ళన్నీ కూడా అందరికీ చెప్పమన్నారన్నమాట. అందుకని రాత్రి వాగ్దానం చేయించారండి. ఇది ఏంటంటే, నిన్న మరి నేను మా కొలిగ్తో నా సాక్ష్యం మొత్తం చెప్పానండి. చెప్తే మరి కొలిగ్ మరి మారుమనసు అంటే ఏంటి మేడం అని అడిగింది అనమాట. అడిగితే నేనన్నాను, మరి మారుమనసు అంటే మనకు చిన్నప్పటి నుంచి 6 సంవత్సరాలు బట్టి మనకు గుర్తుంటాయి కదండి మనం చేసినవి. స్కూల్లో మరి ఎవరిదైనా రైజర్ పెన్సిల్ మరి తెలియకప్పుడు తీసేసుకుంటాం. అది కూడా పాపమేనండి. మరి ఎవరైనా చూసి అబ్బా అది బాగుంది ఇది బాగుందని అన్నా కానీ అది కూడా మరి పాపమే. ఏదైనా కానీ మనం హృదయంలో తలంచిన తలంపులతో సహా అవి పాపాలే అండి అని చెప్పేసి నేను ఇవన్నీ కూడా మనం ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే మరి వదిలిపెట్టేయాలి. క్షమించమని దేవుని అడగాలి. దేవుడు మరి క్షమించాను అని మనకి ఏదో ఒక వాగ్దానం ఇస్తారు, లేదా ఆయన మాట్లాడతారు అని చెప్పాను అనమాట. అవునా అని అన్నారనమాట. అవునండి, నేను కూడా మరి మీతో మాట్లాడారు దేవుడు అంటే అవును మాట్లాడారు. మరి నేను కూడా 96 సంవత్సరంలో మారుమనసు పొందానని చెప్పాను. మరి అప్పుడే నేను మరి మా చిన్నబాబు మా అమ్మ గర్భిణీగా ఉన్నా అనమాట. అప్పుడు ఆ టైంలో మరి వారం రోజులు మరి చర్చిలో కూర్చుని మరి నేను గర్భంతో ఉన్నా కానీ వారం రోజులు కూడా మరి 3 గంటల వరకు వచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం ఉండి మరి ప్రార్థించాను. ఉపవాసంతోనే మొహం కూడా కడిగేదాన్ని కాదు 3 గంటల వరకు కూడా. అప్పుడు 3 గంటలకి మా అమ్మగారు పాస్టమ్మ గారు మరి అప్పుడు ఆహారం తీసుకొచ్చేవాళ్ళు, భోజనం. అప్పుడు నేను మొహం కడిగి అప్పుడు తినేదాన్ని. ఆ విధంగా మళ్ళీ నైట్ తినేదాన్ని కాదు. ఆ విధంగా చేశానండి. దేవుడు మరి నా చిన్నప్పటి నుంచి నాకు గుర్తున్నప్పటి నుంచి కూడా తెలిసినప్పటి నుంచి కూడా నా పాపాలను ఒప్పుకున్నాను దేవుని సన్నిధిలో. దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు. ఎలా మాట్లాడారండి అని అడిగారు అనమాట. ఎలా మాట్లాడారండి అంటే చెప్పానమాట. ఇలా నా చిన్నప్పటి నుంచి చేసిన పాపాలన్నీ కూడా అపవిత్ర పైన అవన్నీ కూడా నేను ఒప్పుకున్నాను. అతిక్రమములు, దోషాలు, పాపాలన్నీ కూడా ఒప్పుకున్నాను. దేవుని సన్నిధిలో క్షమించమని అడిగాను. ఆయన నన్ను మరి క్షమించారని అడిగింది. టీచర్ గారు అడిగితే మరి చెప్పాను, క్షమించారమ్మా. నేను మరి మూడో రోజున మరి ఫస్ట్ రోజున పాపాలన్నీ చెదరం అన్నీ కనపడినాయి. ఇవన్నీ తీసేసి మరి ఒక స్టవ్ వచ్చేసి కాల్ చేసిందని. మరి రెండో రోజున మరి అన్నీ కూడా మరి మూడో రోజుకల్లా మరి దేవుడు మరి మధ్యాకాశంలోకి వెళ్ళిపోవడం, నేను అక్కడ మరి పరలోకంలో మధ్యాకాశంలో మరి దేవుడు సింహాసనం మీద కూర్చోవటం ఉండటం, దేవదూతలందరూ కూడా ఆయన స్తుతిస్తున్నారు. మరి అప్పుడు దేవుడిని అడిగాను అనమాట. వెళ్ళి నేను పైకి వెళ్ళిపోయాను. నా ఆత్మ వెళ్ళిపోయింది అనమాట. నేను ఇక్కడ ఎంతో మరి పసుపు ఎదురుపడినట్టుగా మరి నేను అక్కడ ఏడ్చి, ప్రభువా నువ్వు నాతో మాట్లాడిన ఆయన నన్ను క్షమించి అని చెప్పని ఏడుస్తున్నాను. నా ఆత్మ అక్కడికి వెళ్ళిపోయినప్పుడు నేను మధ్యలో నిలబడినాను. కింద చూస్తే కింద, భూమిపైన చూస్తే ఆకాశం. దేవుని అడుగుతున్నాను, దేవా నాకు వాగ్దానం ప్రభువా నన్ను క్షమించారని చెప్పని అడుగుతున్నప్పుడు దేవుడు ఒక వాగ్దానం తీసి మరి దేవదూతకి ఇచ్చారండి. దేవదూత తీసి నాకు ఇచ్చారనమాట. చూస్తే మత్తయి సువార్త 18వ అధ్యాయం ఉందనమాట. 18వ అధ్యాయం మరి నువ్వే ఇవ్వచ్చుగా ప్రభు అనుకున్నాను. తర్వాత కళ్ళు తెరిచి చూస్తే మధ్యాహ్నం 1 గంట టైం. అప్పుడు నేను చర్చిలోనే ప్రార్థన చేస్తున్నాను అనమాట. మధ్యాహ్నం అనమాట. అప్పుడు తీసి చదివాను అనమాట. మత్తయి 18వ అధ్యాయం అని మొత్తం చదివాను అనమాట. ఆ విధంగా మరి దేవుడు మాట్లాడారని చెప్పాను. ఇంకా నేను సేవ పిలిచారని చెప్పాను. మరి సేవ అంటే ఏంటి మేడం అని అడిగారు. వాళ్ళు హిందువులు అనమాట. సేవ అంటే దేవుని గురించి చెప్పటం అండి. దేవుని మరి ఆయన మనకు చేసినవన్నీ కూడా మరి ఆయన వాటిని కన్నవాటిని మరి బైబిల్లో ఉన్నవన్నీ కూడా ఆయన గురించి ప్రకటిస్తాము.
అని చెప్పేసి అన్నాను సేవ అంటే. మరి జాబ్ ఇప్పిస్తే మరి నేను జాబ్ కావాలని అడిగాను. మరి జాబ్ కోసం 30 రోజులు ఉపవాసం చేశాను. ఎందుకంటే ట్రైనింగ్ అయ్యావు కదా! మరి నువ్వు జాబ్ చేయాలి నాన్న అన్నారనమాట నా హస్బెండ్. అన్నారని చెప్పాను. అందుకని నేను జాబ్ మీద ఎక్కువ మరి కాన్సంట్రేషన్ చేసి మరి జాబ్ కోసం మరి అడిగాననమాట. ఉపవాసం చేస్తే దేవుడు మరి 30వ రోజు ఖచ్చితంగా కవర్ తీసుకొచ్చి చేతిలో పెట్టారండి. ఆ విధంగా మరి చేతిలో పెట్టినప్పుడు అట్లాగా ఆ సంవత్సరం రాకపోయిన తర్వాత 4 సంవత్సరాలకి ఇచ్చారండి జాబు. ఆ వాగ్దానం ఇచ్చి దేవుడు నెరవేర్చే దేవుడు మన దేవుడు అనమాట. ఆ విధంగా నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నా సాక్ష్యం చెప్పుకుంటాను. ఆయన విన్న వాటిని కన్న వాటిని చెప్పమన్నారు. అలాగే చెప్పుకుంటానని నేను చెప్పుకుంటూ అందరికీ ఎక్కడికి వెళ్తే అక్కడ కొత్త వాళ్ళు ఎవరు కనపడినా వాళ్ళకి చెప్పేస్తాను అనమాట నా సాక్ష్యం. అనుకోకుండా టీచర్ గారికి చెప్పాల్సి వచ్చిందనమాట. ఆ దేవుడు మరి అవన్నీ చెప్పినట్టు రాత్రి నాకు అర్ధరాత్రి ప్రార్థన చేస్తుంటే అర్ధరాత్రి ప్రార్థనలో మరి ఆ విధంగా నేను ఆమెతో ఆ టీచర్ గారితో చెబుతున్నట్టు నాకు నేను నా మాటలు మరి ఆ టీచర్ గారి మాటలు ఇద్దరి మాటలు కూడా అర్ధరాత్రి నాకు వినపడుతున్నాయి అనమాట. అట్లాగా చెబుతుంటప్పుడు ఈ వాగ్దానం నాకు దేవుడు నాతో మాట్లాడారనమాట. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుటప్పుడు మీ పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అని దేవుడి మాటలు మాట్లాడారండి. ఆ టైంలోనే మేమిద్దరం మాట్లాడుకోవడం తర్వాత ఈ మాటలు వినపడినాయి అనమాట. అందుకని ఈ మాటలు వెతికాను అనమాట గూగుల్లో కొట్టి ఎక్కడ ఉంటాయని. మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు బాప్తిసం తీసుకోవాలి అని ఆ 3 మాటలు వినపడినాయి. ఆ 3 మాటలకు గూగుల్లో కొడితే ఇక్కడ వచ్చిందండి అపోస్తల కార్యాలు 2 అని 38వ అధ్యాయంలో ఉందన్నమాట. దాన్ని తీసి ఈరోజు మరి వెంటనే రాత్రి స్టేటస్ పెట్టుకున్నాను. నాకు వినపడంగానే తర్వాత వెంటనే మరి తెల్లారి రీడర్లో పెడతాను. మరి కనుక అందరూ కూడా మనం మారు మనసు పొందాలి, పాపాలు క్షమించబడాలి, అప్పుడు బాప్టిజం తీసుకోవాలి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకుంటామని దేవుడు ఏదైనా మాట్లాడారండి. ఏదైనా మరి ఈ వాగ్దానం మరి ఎంతో జీవితంగా కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనతో శాశ్వతమైన నామం కలిసి తీసుకున్న తండ్రి మీద ప్రపంచం ప్రతి బిడ్డని పేరు పేరు ధ్యానం చేసుకున్న ప్రతి బిడ్డ అవసరం తట్టిన నాకు తెలుసు కోరికలు తెచ్చుకుని వీళ్ళు మంచి ఆరోగ్యం దయచేయండి దేవుడిని. ఉద్యోగులు తెచ్చండి అది ప్రశ్న వరకు అదే సాయం తెచ్చండి. అనారోగ్యం స్పర్శన వేళ ప్రమాదం వచ్చి వాళ్ళు లేతండి రక్షణ తెచ్చండి. ఎవరైనా అసలు బలపరిచిన మిత్రులు రాని మీరు శరీరం మీద చదపండి కృప చెప్పమని అతను భావం తెచ్చామని మా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన అడిగి వీడికి ప్రార్థిస్తాము తండ్రి. ఆమె మీ అందరి ప్రార్థన మా కుటుంబం గురించి కూడా ప్రేర్ చేయమని మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.